శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో రాహు యొక్క ప్రభావం, ద్వితీయంలో శనీశ్వరుడు, చతుర్థంలో కుజుడు యొక్క ప్రభావం, పంచమలో రవి, షష్ఠ స్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నాయి, సప్తంలో కేతు ఉన్నాడు. అంటే రాహు కేతు మధ్యన అన్ని గ్రహాలు పడిపోయాయి. కుంభరాశిలో ఉన్న రాహు ఒక మ్యాజికల్ మూమెంట్ ఇస్తుంటాడు. ఎప్పుడూను ఏంటంటాడంటే ఎప్పుడు ఏదో మాయాలోకంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంతవరకు గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి కొంచెం కంట్రోల్ ఉన్నాడు, ఇప్పుడు కంట్రోల్లో ఉంటాడు. అది ఓకే, ఏదో ఉద్యోగం మారితే ఏదో వచ్చేస్తుంది, అక్కడ వస్తే ఏదో జరిగిపోతుంది, మంచి జరిగిపోతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ మాయలో కొంత తగ్గండి. కొంతకాలం మీరు నిదానంగా ఉండడం చాలా అవసరం పడుతుంది. యాజ్ పర్ ఉద్యోగం కన్సర్న్ మీరు కొత్త ప్రయత్నం అప్పుడే చేయకండి. అలా వ్యాపారంలో కూడాను చాలామంది మీ వెనక ముందు వచ్చి మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈరోజు రేపటి 10 రూపాయలు 100 రూపాయలు అయిపోతుందని చెప్పి మీకు వ్యాపారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారు. కానీ అలాంటి జోలికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే అది పూర్తిగా మీ డబ్బుని పూర్తిగా కంట్రోల్ చేయడానికి మీ చేతిలోనే వెళ్ళిపోవడానికి జరుగుతున్న ఒక వ్యవహారమే తప్ప ఇంకేమీ కాదు. అంటే మీరు చాలా క్లియర్గా మీకు చెప్తానండి. ఒక స్థలం కొనాలన్నా లేకపోతే భూమి మీద వ్యాపారం చేయాలన్నా మీ దగ్గర ఉన్న డబ్బంతా ఖాళీ వాడికి ఇస్తాం, వాడు ఒక చిన్న కాగితం ఇచ్చి మీ జేబులో పెట్టుకుంటాడు. ఆ కాగితం చూసి మనం సంతోషించేస్తాం, కానీ మేము డబ్బు వెళ్ళిపోతున్నాం. మనకు మళ్ళీ లిక్విడ్ క్యాష్ చేయడం మన దగ్గర ఉండదు, బ్లాక్ అయిపోతుంది. ఏదైనా అవసరం పడితే ఒకవేళ అదే స్థలాన్ని ఆ కాగితాన్ని తీసుకుని అమ్మాలని ప్రయత్నం చేస్తే ఒక నరకం చూస్తారు, అమ్మలేరు. అంచేత ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాశిలో రాహు ఉన్నాడు, కుటుంబ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారస్తులు కూడా కొంచెం వ్యాపారాన్ని నిదానం జరగనండి. ఇక శుభవార్తలు వినే అవకాశాలు కొంచెం తక్కువ, న్యూట్రల్గానే ఉంటుంది. శుభమైన కార్యక్రమం పెద్దగా పాల్గొంటూ మానసిక ఒత్తిడి ఉంటుంది, హెల్త్ ఇష్యూస్లో కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా న్యూట్రల్గా ఉంటాయి. మనం గురుబలం కొంత తగ్గింది కాబట్టి కొంచెం ఒక 15 రోజులు నిదానంగా ఉండడం చాలా అవసరం పడుతుంది. విశేషంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి ఎంతో కొంత నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రయత్నం అయితే చేయకండి. విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదో దొరికిన ఉద్యోగం చేయండి, పెట్రోల్ బంక్లో అనుకోండి, లేకపోతే ఏదైనా సూపర్ మార్కెట్లో అనుకోండి, ఏదైనా ఉద్యోగం వస్తే అది మాత్రం చేసుకుంటానని ప్రస్తుతానికి మాత్రం చాలా ఒత్తిడిలో ఉన్నట్టుగా చెప్పడానికి అవకాశం ఉంది. మీకు విశేషంగా శనీశ్వరుడు విదేశాల్లో ఉంటే నాకు తెలియదు కానీ శనీశ్వరుడు ఆలయంకి వెళ్ళడం, ఒకసారి ప్రదక్షిణ చేసుకోవడము, నవగ్రహాల్లోకి వెళ్ళి శనీశ్వరుడికి విశేషంగా ప్రదక్షిణ చేసుకోవడం, తైలాభిషేకం చేయడం, ఇవన్నీ కొంచెం ఈ 15 రోజులు చాలా అవసరం పడుతుంది. ఆరోగ్య స్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నాయి. అది కాకుండా రాహు కేతు మధ్య అనుగ్రహాలు పడ్డాయి. సో కాలసర్ప దోషానికి సంబంధించిన కొన్ని వివరణలు జరుగుతూ ఉంటాయి, మీకు ఒత్తిళ్లు జరుగుతుంటాయి. ఇంతకాలం గురుదృష్టి ఉంది కాబట్టి మీకేం పెద్ద తెలియలే, కానీ ఇప్పుడు దాని ప్రభావం ఇప్పుడు కనబడే అవకాశం ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ అధిగమించి శివారాధన విశేషంగా చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఒకటి శనీశ్వరుడికి అభిషేకము, అలాగే శివారాధన కూడా చేసుకుంటూ వెళ్ళండి. ఇవి చేసుకోవడం వలన విశేషమైన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కానీ కొత్తగా ఏదైనా వెంచర్లు మాత్రం ఇప్పుడు ఆరంభించే సమయం అయితే కాదు. జూలై మంత్లో ఏది ఆరంభించలేదు మీరు. అంచేత నిదానంగా ఉండండి. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి, శనీశ్వరుడు యొక్క తైలాభిషేకం చేసుకోండి. ఇలాగా చిన్న చేసుకుంటే ఈ 15 రోజులు కాలం గడిపితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. మరీ రాజమార్గంలో వెళ్ళకపోయినా ఉన్నది నిలబెట్టుకునేటట్టుగా జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. డెఫినెట్గా కొంత సక్సెస్ ఉంటుంది చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.